మనకు ఎవరి మీదైనా ప్రేమ ఉంటే, ఆ ప్రేమను ప్రదర్శించే పద్ధతుల్లో ఒకటి ముద్దు. అది ఎవరైనా కావచ్చు. తల్లి బిడ్డ, తండ్రి కూతురు, ప్రేయసి ప్రియుడు. ఎదుటి వ్యక్తిపై అపారమైన ప్రేమను వ్యక్తం చేసేందుకు ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. అదొక అద్భుతమైన ప్రక్రియ అంటున్నారు మానసికవేత్తలు. ముద్దు అనేది ఆప్యాయత, భావోద్వేగాలు వ్యక్తీకరించడానికి మరొక రూపం. తల్లి బిడ్డకు పెట్టే ముద్దు, భర్త భార్యకు పెట్టే ముద్దు ఒకటి కాదు. ఆ రెండింటిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎక్కడ, ఎప్పుడు, ఎవరు ముద్దు పెడుతున్నారనేదే విషయాన్ని బట్టి దాని అర్థం మారిపోతూ ఉంటుంది. అసలు ముద్దులు ఎన్ని రకాలు? వాటి అర్థాలేంటో ఈ రోజుటి ఇండెప్త్ లో చూసే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మనల్ని దగ్గరికి తీసుకుని ముద్దు చేసినా, ముద్దు పెట్టినా ఆ అనుభూతిని మర్చిపోలేం కదా! ముద్దు అనేది కేవలం లవర్స్, కపుల్స్ మధ్య మాత్రమే అనుకుంటే అది ఎంత మాత్రం కాదు. ప్రేమ, అభిమానం ఉండే అన్ని బంధాల మధ్య ముద్దు కూడా ఉంటుంది. ఇంకో విషయం, ఇది కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాదు. జంతువులు, పక్షులు కూడా ముద్దు ద్వారానే తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మన దగ్గర ఇప్పుడిప్పుడే కాస్త విస్తరిస్తున్నప్పటికీ చెంపకు చెంప ఆనించి ముద్దు శబ్దంతో పలకరించే సాంప్రదాయం విదేశాల్లో ఎప్పటినుంచో ఉంది. అందుకే ముద్దుని బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ అంటారు. చిన్న పిల్లల్ని ప్రేమతో పెట్టే ముద్దు, అలిగినప్పుడు ముద్దు పెట్టే, బతిమాలితే బుజ్జగించితే, యవ్వనంలో ప్రేయసి తెలియచేసే ప్రేమ ముద్దు. అబ్బో, ఒకటేమిటి, ముద్దులో చాలా రకాలే ఉన్నాయండోయ్. ఇక బుగ్గపై పెట్టే ముద్దును ఎవరి మీదైనా ఎఫెక్షన్ ప్రదర్శించేందుకు ఉపయోగిస్తూ ఉంటారు. తాము వారిని ఎంతగా ప్రేమిస్తున్నామో తెలియచేయడానికి ఈ ముద్దును పెడుతూ ఉంటారు. దీనిని ఎవరైనా, ఎవరికైనా, ఎక్కడైనా పెట్టొచ్చు. ఒక్కసారి మనం సినిమాలో చూస్తే నుదుటి మీద పెట్టే ముద్దును గుర్తు చేసుకోండి. మనసులోని మాటను బయటకి చెప్పకుండా కేవలం నుదుటి మీద పెట్టే ఒక్క ముద్దుతో ఎదుటి వ్యక్తికి మొత్తం తెలిసిపోతుంది కదా. ఈ ముద్దు ఎదుటి వ్యక్తిపై ప్రేమను, బాధ్యతను తెలియచేస్తోంది. తల్లిదండ్రులు తమ బిడ్డలకు, ఓ అన్న తన చెల్లెలికి ఈ ముద్దు పెడుతూ ఉంటారు. స్నేహితులు కూడా ఈ ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బాధలో ఉన్న వారిని ఓదార్చడానికి దీనిని వాడుతుండడం మనం గమనిస్తూ ఉంటాం. ముద్దు కేవలం పెదవులకు, బుగ్గలకు మాత్రమే పరిమితం కాదు. హ్యాండ్ కిస్ కూడా ఉంటుంది. చేతి మీద ముద్దును ఒక యువకుడు తాను ప్రేమించిన యువతికి లవ్ ప్రపోజ్ చేసే సమయంలో పెడుతూ ఉంటారు. మోకాలుపై కూర్చొని ఎదురుగా నిలబడిన యువతిని చేతిని స్పృశిస్తూ పెట్టే ఈ ముద్దుతో వారి మధ్య పెళ్లికి సంబంధించిన ఒప్పందానికి తొలి అడుగు పడుతుందన్నమాట. అయితే ఈ హ్యాండ్ కిస్ ఇస్లామిక్ దేశాలలో ప్రతి ఒక్కరికి చేతిని గౌరవంగా పట్టుకొని ముద్దు పెడుతూ ఉంటారు. అలా పెట్టడం ద్వారా వారికి గౌరవం ఇచ్చినట్లుగా అర్థం. ఇది ఎక్కువగా మనకు అరబ్ దేశాలలో కనిపిస్తూ ఉంటుంది. ముద్దు అనేది ఒక భావ వ్యక్తీకరణ. ఎదుటి వ్యక్తిపై మనకున్న ప్రేమను తెలియచేసే విధానాలలో ముద్దు కూడా ఒకటి. మాట్లాడకుండానే ఈ ఒక్క ముద్దు ద్వారా ఎదుటి వారిపై ఉన్న అభిమానాన్ని చెప్పొచ్చు. అందుకే ముద్దు గురించి ఆలోచించగానే వాటి గురించి రచించబడిన ఎన్నో కవితలు, కవిత్వాలు, పాటలు, మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ పేరుతో ఎన్నో సినిమాలు వచ్చి హిట్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముద్దులు కేవలం అనుభూతి మాత్రమే కాదు, దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. మానసికంగా ఒత్తిడికి గురైన సందర్భంలో ఎవరైనా దగ్గరికి తీసుకొని ముద్దు పెడితే ఆ క్షణాల్లో ఒత్తిడి మాయమవుతుందని అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. రెగ్యులర్ గా ముద్దులు పెట్టుకునే జంటలు మిగతా వారితో పోల్చితే ఎప్పటికీ అన్యోన్యంగా ఆనందంగా ఉంటారని పరిశోధనల్లో తేలింది. ఓ అందాల రాశికి అందగాడు ముద్దిస్తే ఏమవుతుంది? శరీరం లోపల కొన్ని రసాయనిక మార్పులు జరుగుతాయని చికాగోకు చెందిన పరిశోధనలు చెబుతున్నాయి. వారు పెద్ద ఎత్తున ప్రేమ జంటలపై నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా ముందుగా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన కొన్ని ప్రేమ జంటలను, ముఖ్యంగా కాలేజీ విద్యార్థులను వెతికి పట్టుకున్నారు. వీరందరిని ఒక గదిలో ఉంచి మంద్ర స్థాయిలో మంచి సంగీతం వినిపిస్తూ వారి వారి భాగస్వాములను ముద్దు పెట్టుకోమని చెప్పారు. ఇంకేముంది, అంత మంచి అవకాశాన్ని వదులుకోలేని ఆ ప్రేమ జంటలు ఒక 15 నిమిషాల పాటు ముద్దుల్లో మునిగిపోయారట. ఈలోపు పరిశోధకులు కూడా తమ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆ సమయంలో వారి మానసిక, శారీరక స్థితిని పరిశీలించడంతో పాటు తమకు రావాల్సిన సమాచారాన్ని కూడా రాబట్టుకున్నారు. ప్రేమ జంటలు గాఢ చుంబనంలో ఉండగా వారి శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్, కార్టిసల్ లెవెల్స్ తీసుకుని లెక్కలు కట్టారు. ప్రేమ బంధాలు గట్టిపడేందుకు ఆక్సిటోసిన్ రసాయనం, ఆందోళనకు కార్టిసాల్ రసాయనం కారణమవుతూ ఉంటాయి. అయితే ఈ ప్రయోగానికి ముందు, ప్రయోగం తర్వాత ఈ రెండు రసాయనాల మోతాదులను పోల్చి చూశారు. చివరికి వీరి పరిశోధనల్లో తేలిందేమంటే, ముద్దు తర్వాత యువతి యువకులిద్దరిలో కార్టిసాల్ విడుదల బాగా తగ్గిపోయింది. దాంతో వారిలో మానసిక ఒత్తిడి దూరమైందని తెలుసుకున్నారు. అదే సమయంలో యువకుల్లో ఆక్సిటోసిన్ విడుదల పెరగడాన్ని, యువతుల్లో ఆక్సిటోసిన్ విడుదల తగ్గడాన్ని గుర్తించారు. ముద్దులోని గమ్మత్తేమిటో ముద్దు పెట్టుకున్న వాళ్ళకే తెలుస్తుందంటారు కదా. దీనికి ప్రధాన కారణం ఆక్సిటోసిన్ అనే రసాయనం ముద్దు సమయంలో ఎక్కువగా విడుదల కావడమే.
ఇదిలా ఉంచితే అబ్బాయిల్లో సంతోషాన్ని పెంచే ఆక్సిటోసిన్ అమ్మాయిల్లో తగ్గిపోవడానికి మాత్రం పరిశోధకులకు కారణం అంతుపట్టడం లేదు. ఏదేమైనప్పటికీ ప్రేమ బంధం బలపడేందుకు ముద్దే ప్రధాన పాత్ర వహిస్తుందని మొత్తానికి వారు తేల్చేశారు. ముద్దు ద్వారానే ప్రేమ జంటల నడుమ అనుబంధం, శృంగారభరిత ప్రేమ, ఒకరినొకరు కావాలనుకునే కోరిక మరింతగా బలపడతాయని స్పష్టం చేశారు. ముద్దు ప్రేమకు చిహ్నమే కాదు, మంచి ఆరోగ్యానికి కూడా సంకేతం. వాలంటైన్స్ డేకి ఒక రోజు ముందు ప్రపంచ వ్యాప్తంగా కిస్ డే జరుపుకుంటూ ఉంటారు. అఫ్ కోర్స్ మన దేశంలో అది బహిరంగంగా జరుపుకోవడానికి మన దేశ సంస్కృతి అంగీకరించదనుకోండి. అదే ఫారిన్ కంట్రీస్ లో అయితే కిస్ డే రోజు ప్రేమికులు ముద్దుల ప్రపంచంలో మునిగి తేలిపోతూ ఉంటారు అక్కడ. కిస్ డే అనే కాదు, పాశ్చాత్య దేశాలలో బహిరంగంగానే ముద్దు పెట్టుకోవడం సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ. అది అక్కడ వారికి తప్పుగా కూడా అనిపించదు. కిస్ లో అనిర్వచనీయ భావాలతో పాటు మనసును ఉత్సాహపరిచే రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఉంటాయి. అయితే వాటితో పాటు ముద్దుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి కాబట్టి దానికి అంత ప్రాముఖ్యం ఏర్పడింది. అలాంటి రిలేషన్షిప్ లో అయినా ఎదుటి వారికి ప్రేమను వ్యక్తపరిచేందుకు సులభమైన మార్గం కిస్ చేయడమేనంటున్నారు ప్రేమికులు. మనకిష్టమైన వారిపై మనకు ప్రేమ ఉందని, వారు మనకి ఎంతో అవసరమని చెప్పేందుకు ఇదొక తీయటి మార్గం అంటున్నారు. అయితే ఇది కేవలం ఫీలింగ్స్ గురించో లేక వాటి వ్యక్తీకరణ గురించో మాత్రం అస్సలు కాదు. ఇలా ముద్దు చేయడం ద్వారా ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం కూడా బలపడుతోంది. ఇక్కడే మనం మరొక విషయం గురించి చెప్పుకోవాలి. లేదంటే ముద్దు గురించిన విషయాన్ని అసంపూర్తిగానే చెప్పినట్టు అనిపిస్తోంది. ఒక ముద్దు ఎంత ప్రభావం చూపిస్తుందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. అనారోగ్యంగా ఉండే ఇద్దరు వ్యక్తులు ముద్దు పెట్టుకుంటే ఎన్ని రోగాలకు కారణమవుతుందో తెలుసా? ఇది చదివితే ముద్దు పెట్టాలంటేనే భయమేస్తోంది. ముద్దు పెట్టుకోవడం అనే ఊహ మానసికంగా ఉత్సాహాన్ని ఇస్తుందేమో కానీ శారీరకంగా మాత్రం ఎన్నో వ్యాధులకు కారణమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. తాజా పరిశోధన ప్రకారం ఒక్క ముద్దు ద్వారా వందల రకాల బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి చేరిపోతాయి. ఈ బ్యాక్టీరియాలు ఒక్కోసారి తీవ్రమైన వ్యాధులకు కూడా కారణం కావచ్చు. చెంపల మీద, నుదుటి మీద పెట్టే ముద్దుల వల్ల ఎలాంటి నష్టం లేదు. కానీ పెదవుల నుంచి పెదవులపై పెట్టే ముద్దు మాత్రం ఎన్నో రకాల బ్యాక్టీరియాలను బదిలీ చేస్తుంది. నెదర్లాండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ అప్లైడ్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ ఈ పరిశోధనలు నిర్వహించింది. 21 జంటల నుంచి లాలాజలం, నాలుకపై ఉన్న నమూనాలను సేకరించింది. వారిలో ఉన్న బ్యాక్టీరియాలను పరిశీలించింది. మన నోటిలో 700 కంటే ఎక్కువ రకాల బ్యాక్టీరియాలు ఉంటాయట. ఈ పరిశోధనలో పాల్గొన్న జంటలు ముద్దు పెట్టుకున్న తర్వాత వారి లాలాజలంలో ఉండే బ్యాక్టీరియాలు ఒకేలా కనిపించాయి. అంటే ఒకరి నుంచి ఒకరికి బ్యాక్టీరియాని బదిలీ అయ్యాయని అర్థమవుతోంది. అందులో కొన్ని ప్రమాదకరమైన బ్యాక్టీరియాలకు ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తిలో ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్ చేరిందో కనిపెట్టడం కష్టం. ఆ బ్యాక్టీరియా వల్ల కలిగే అనారోగ్య లక్షణాలు బయటపడే వరకు ప్రమాదకరమైన బ్యాక్టీరియా గుర్తించలేము. అందుకే ముద్దు పెట్టుకోవడానికి ముందు ప్రతి ఒక్కరూ నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం అంటున్నారు వైద్య నిపుణులు. కత్తికి రెండు వైపులా పదునున్నట్టే ముద్దు వల్ల ప్రయోజనాలతో పాటు ప్రమాదాలు ఉంటాయి.